నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా నిండడంతో క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఈరోజు 20 క్రస్ట్ గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. ఎగువ నుంచి దాదాపు 2.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోగా వస్తుండడంతో నాగార్జునసాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతూ వచ్చింది. 590 అడుగుల పూర్తి నీటి మట్టానికి ప్రస్తుతం 588 అడుగుల నీటి మట్టానికి నాగార్జునసాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 305 టీఎంసీలు నిల్వ సామర్థ్యం ఉండడంతో వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీటిని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. దీంతో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దిగువ ఉన్నటువంటి టైల్పండ్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. నదీ సమీప గ్రామ ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మత్స్యకారులు చేపల వేటను కూడా ఇప్పటికే నిషేధించడం జరిగింది. గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు కూడా ఎవరు కూడా నదీ సమీపంలోకి వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ఎడమ కాలువకు సంబంధించినటువంటి సాగునీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి నాగార్జునసాగర్లో మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడు లేనట్టుగా జూలై నెలలోనే నాగార్జునసాగర్ గేట్లు తెరుచుకోవడంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతన్నలు అయితే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఆయకట్టు కింద దాదాపు 8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క ఎకరాన్ని కూడా నీరు అందించలేక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా రైతన్నలు కోరుతూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా చివరి ఆయకట్టు భూములకు మేజర్ల కింద, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ల కింద, లిఫ్టుల కింద సరిగా నీరు అందట్లేదు కాబట్టి చివరి ఆయకట్టు భూములకు నీరు అందించేలాగా నీటి విడుదలను పెంచుతూ రావాలంటూ కూడా రైతన్నలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నీటిని పొదుపుగా వాడుకుంటూ, పూర్తి స్థాయిలో వాడుకుంటూ వచ్చే యాసంగి సీజన్ సంబంధించినటువంటి పంట పొలాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని పొదుపుగా మేనేజ్మెంట్ చేయాలంటూ కూడా రైతుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డటువంటి నర్సింహ అనేటువంటి వ్యక్తి తనపైన కేసు పెడతారా అంటూ పోలీసులపైన కోప్పడుతూ, పోలీసులపైన దాడికి తెగబడుతూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఒక్కసారిగా ఒంటికి నిప్పంటించుకోవడంతో అతని మంటలు కాలిపోవడం జరిగింది. వెంటనే తేరుకున్నటువంటి పోలీసులు గడ్డి బస్తాలతో అతని మంటలు కూడా ఆర్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా జరిగినటువంటి ఘటనతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. తాగిన మైకంలో అతను ఈ పని చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. తనపైన కేసు పెడతారా, తననే స్టేషన్ తీసుకొస్తారా అంటూ కూడా అతని ఘాటుగా పాల్పడ్డట్టుగా కూడా అతని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నారసింహ ఒంటిపైన పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నటువంటి దృశ్యాలను కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వాటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. ప్రభుత్వం పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకటై ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రలు చేస్తూ ప్రతి అనుక్షణం కూడా అవాకులు చవాకులు వెళ్తూ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా చేసుకొని ఆరోపణలు చేస్తున్నట్టుగా కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కేలాగా కుట్రలు చేస్తున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా కుట్రలు చేసినా, ఎవరైనా ఆరోపణలు చేసినా స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్గా గెలుచుకుంటుంది, వారు వన్ సైడ్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.